హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ విత్ కేపీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. మేమందరం ఎక్కడికి వచ్చినామంటే ఇది అయితే మన గోదావరి కనిలో ఉన్న వైష్ణవి టిఫిన్ సెంటర్, మన బస్ స్టాండ్కి ఎదురుగా లైన్లో ఉంటుంది. అందరికీ తెలుసు. అయితే ఇంతకుముందు నేను చాలాసార్లు వెళ్ళినా, బట్ ఎప్పుడు ఏమంటారు దోశ ట్రై చేసి అట్టర్ ఫ్లాప్ అయింది. నచ్చలేదు నాకు దోశ అంతగానో. బట్ పూరి అయితే నిజంగా సూపర్బ్ ఉన్నది, ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అండ్ మేము ముగ్గురం అయితే ఒక ప్లేట్ తీసుకున్నాం. నేను మా కార్తిక్ హాఫ్ తినేసినాం. అండ్ ఇప్పుడు మేము ఎందుకు ఇలా అందరం రెడీ అయిపోయి ఎంత మార్నింగ్ ఎటు వెళ్తున్నాం అంటే హైదరాబాద్కి వెళ్తున్నాం. హైదరాబాద్కి ఎందుకు అంటే చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది, అందుకని చెప్పేసి. అండ్ మేమైతే దాదాపు బయలుదేరిపోయి ఇది మాత్రం ఇప్పుడు సోడా ఎక్కడ తాగుతున్నాము అని అంటే హైదరాబాద్ అవుట్స్కర్ట్లో, అంటే ఎంట్రన్స్లో అంట. నాకు దాని గురించి అంతగానో ఏం తెలియదు, బట్ ఇది సెకండ్ టైం. మీకు తెలుసు నేను హైదరాబాద్ ఇది సెకండ్ టైం వెళ్ళడం అని చెప్పేసి, అందుకని. అండ్ ఇదైతే ఇప్పుడు ఇక్కడనైతే సోడా తాగుతున్నాం. అండ్ అయితే మేము ఏమంటారు మార్నింగ్ బయలుదేరినాం. కొంచెం ఏమంటారు మా ఉద్వితకి కొంచెం ఎగ్జైట్మెంట్ ఉండాలి అని చెప్పేసి జూకి తీసుకెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే తనకి యానిమల్స్ ఏమంటారు ఇప్పుడిప్పుడే యానిమల్స్ గురించి మొబైల్లో కానీ ఇట్లా నేను చిన్న బుక్స్లో చూపెట్టి దానికి యానిమల్స్ గురించి చెప్తాను. అండ్ మీరు చూసి ఉంటే ఇది ఏ రోజు అని మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే హనుమాన్ జయంతి రోజు మేము వెళ్ళినాం. హనుమాన్ జయంతి రోజు ఇక్కడ నుండి బయలుదేరితే తెల్లారి ఫంక్షన్ ఉండింది మాకు. అండ్ ఇప్పుడు అయితే మేము జూ పార్క్కి వెళ్తున్నాం. అండ్ నేను ఫస్ట్ టైం ట్యాంక్ బండ్ చూడ్డాం. నైట్ టైంలో వెళ్దామని అనుకున్నాం, బట్ ఆ రోజు మాకు వీలు పడలేదు. అండ్ మేము తిరుపతికి వెళ్ళేది కూడా ఉంది అని చెప్పేసి వచ్చేసినాం. నాకు 2-3 డేస్ స్టే చేసి ఇవన్నీ చూస్తే బాగుంటుంది అనిపించింది. అండ్ మీరేమంటారు కామెంట్ చేయండి. కాకపోతే హైదరాబాద్లో ఈ ఎండలో అట్లా స్టే చేయడం కష్టం అనిపించింది. అండ్ ఇప్పుడు తిరుపతికి వెళ్ళేది ఉంది, ఎట్లా వెళ్తామేమో తెలియదు. ఆ వ్లాగ్ కూడా ముందే చూడండి. అండ్ మీరు ఈ వ్లాగ్ చూసే వరకైతే నేను దాదాపు తిరుపతికి బయలుదేరి ఉంటాను. మీరు ఆ వ్లాగ్ కూడా ఖచ్చితంగా చూస్తారు. అండ్ మేమైతే ఇప్పుడు నెహ్రూ జువాలజికల్ పార్క్ అయితే వచ్చినాం, ఉద్విత నేను. అండ్ ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అంటే అక్కడ మొత్తం ఆన్లైన్ పేమెంట్ ఉందండి. ఏమంటారు ఆన్లైన్లో పే చేస్తే మనకి డైరెక్ట్ మొబైల్కి మెసేజ్ వస్తుంది. ఫోన్పే చేస్తే మెసేజ్ వస్తుంది టికెట్స్ అనేటివి. బట్ గుర్తుపెట్టుకోండి, ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే అక్కడికి వెళ్ళినాక మొత్తం మా కళ్యాణ్ మొత్తం హ్యాండ్ క్యాషే పెట్టుకున్నాడు. ₹1 కూడా ఏమంటారు అకౌంట్లో లేకుండే. సో అక్కడికి వెళ్ళినాక మా వదినని ఒక 500 అడిగితే 500 కొట్టింది. అండ్ దాని తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళని నేను ఇట్లా క్యాష్ ఇస్తే ఫోన్పే చేస్తారా అంటే చేశారు. అండ్ ఇప్పుడు అయితే క్రేన్ ఉంటుంది కదా, క్రేన్ కోసం చూసినాం. అయితే మొత్తం 5 రౌండ్స్ ఉంటాయంట. బట్ ఏమంటారు అప్పటికి 3 o'clock అయింది. మార్నింగ్ టిఫిన్ చేస్తే మేము మధ్యాహ్నం వరకు ఏం తినలేదు. జస్ట్ అప్పుడప్పుడు మధ్యలో కొంచెం జామకాయ అట్లా తిన్నాం. బట్ మేమైతే అక్కడ ఆకలితోనే ఉన్నామండి, నిజాన్ని చెప్తున్నా. అందుకే ఎక్కువ తిరగడానికి ఓపిక లేకుండే. బట్ చూసేంతవరకు అయితే చూసినవి ప్రశాంతంగా చూసేసి వచ్చినాం. అంతగానం బాగా ఏం తిరగలేదు. బట్ నిజంగా చెప్తున్నా జూకి వెళ్తే కొంచెం వింటర్ సీజన్ ఉంటుంది కదా, మంచిగా ఎండ ఉన్నా ఏం కాదు అనిపిస్తుంది. చూసిన ఆ టైంలో వెళ్ళి మార్నింగ్ టైంలో వెళ్ళి మంచిగా మనమే నడవాలి, నడిస్తేనే ఎంజాయ్ ఉంటుంది. క్రేన్ ఉంటే ఏమంటారు వాళ్ళు రౌండ్స్ ఇప్పేస్తున్నారు. అక్కడ 5 రౌండ్స్ ఉంటాయి. ఒక కాడ దింపి ఇక్కడ ఇవి ఉంటే చూసేసి రండి అని చెప్తున్నారు. అక్కడ ఏం థ్రిల్ లేకుండే. బట్ మనంతటా మనము మంచిగా కొంచెం ఓపిక తెలుసుకొని నడిస్తే మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరంతా అయితే ఈ బర్డ్స్ చూడండి.
బర్డ్స్ ఉంటాయి చూసారా, కొన్ని సెక్షన్స్ టైప్ ఉన్నాయి. ఐ మీన్ యానిమల్స్ అట్లా అట్లా సెక్షన్స్ టైప్ ఉన్నాయి. అయితే బర్డ్స్ ఒక దగ్గర అయిపోయినాయి, అవి అయిపోయినాయి. ఇవి ఏమంటారు స్నేక్స్ను వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అంట. బట్ మేము స్నేక్స్ అవి చూడలేదు. ఎందుకు అంటే అక్కడ ఏమంటారు మనిషికి 10 రూపీస్ ఏమో అన్నారు. 10 రూపీస్ ఏమంటారు 10 రూపీస్ తక్కువే పెట్టవచ్చు కాదంటలేం. కాకపోతే స్నేక్స్ అవి కాకుండా మా ఉద్వితన్ అయితే ఏవి చూస్తే ఎగ్జైట్ అవుతుందో అవి చూపించాలి అనుకున్నాను నేను. నార్మల్గా స్నేక్స్ ఇలాంటి బర్డ్స్ అంటే దానికి తెలీదు, బర్డ్స్ అన్నీ ఒకటే టైప్ అనుకుంటుంది. అండ్ నాకు కూడా అనిపించింది తీసుకెళ్ళేదాకా ఓకే తీసుకెళ్తే ఎగ్జైట్ అవుతుంది అనిపించింది. బట్ ఓకే ఎగ్జైట్ అయింది. బట్ ఏమంటారు అంటే ఈ బర్డ్స్ ఇవి అని తెలీదు. అన్ని బర్డ్స్ని ఒకటేలా అంటుంది, పాప కో పాప అని అంటుంది. అంటే నార్మల్గా అన్ని బర్డ్స్ ఇప్పుడే ఏం తెలియదు అనిపించింది. ఒక 3 ఇయర్స్ అట్లా తీసుకెళ్తే బాగుంటుండే అనిపించింది. బట్ నిజంగా చెప్తున్నా నేను 3 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా తీసుకెళ్తా. అండ్ ఇప్పుడైతే ఈ క్రేన్లోనే మాకు జిరాఫీ చూపెట్టారు. జిరాఫీ చూపెట్టినాక దింపేసి మిగతా యానిమల్స్ని చూపెట్టారు. అండ్ నేను ఇక్కడ నుండి దాదాపు కొంచెం దూరం వరకు వాయిస్ ఓవర్ ఇవ్వదలుచుకోలేదు. సో మ్యూజిక్ పెడతాను, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. వీడియోని ఎంజాయ్ చేయండి.
ఎట్లా రుద్దు ఎట్లా అండ్ మీరు చూసే ఉంటారు మేమేమో యానిమల్స్ చూసినాం, బట్ వైట్ టైగర్ కూడా చూపెట్టారు, కాకపోతే క్రెయిన్లోనే చూపెట్టారు. వీడియో షూట్ చేయడానికి అంత బాగా లేదు. ఎలిఫెంట్ ఇదైతే. అండ్ ఎలిఫెంట్ చూసేసినాక నాకు ఇంకా ఏం చూసే ఓపిక లేదు. అప్పటికే కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి. మార్నింగ్ తిన్న 7కి తిన్నింది, 4 o'clock వరకు ఏం కడుపులో ఉంటుంది చెప్పండి. అప్పటికి ఆకలి అవుతుంది, ఓపిక లేదు. సరే వెళ్ళిపోదాం, చూసిన కాడికి చూసినాం చాలు, మళ్ళీ ఎప్పుడైనా వచ్చి మంచిగా ఫుల్ఫిల్గా చూసుకొని వెళ్ళిపోదామంటే మా కళ్యాణ్ బయలుదేరిపోయాడు. అండ్ మీరు ఈ వీడియో మొత్తం అయితే ఎంజాయ్ చేస్తారని అనుకున్నా, ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. అండ్ ఇదైతే మా బాబాయ్ వాళ్ళ ఇంటి ఇక్కడ హైదరాబాద్లో మా బాబాయ్ వాళ్ళు ఉంటారు, మీకు తెలుసు. మా అమ్మాయి వాళ్ళ తమ్ముడు, మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళు. సో ఇక్కడైతే వాళ్ళ ఇంట్లోనే ఫంక్షన్. సో ఫంక్షన్ అయితే మా ఉద్విత ఫ్రెండ్స్తో మంచిగా ఆడుకుంటుంది. అండ్ ఇదైతే ఫంక్షన్ టైమ్. ఫంక్షన్లో వీడియో ఎక్కువ షూట్ చేయలేదు, ఎందుకంటే అందరం ఏదో ఒక పనిలో ఉంటాం. అక్కడ కూడా వీడియో పెట్టుకుంటే ఏం బాగుంటుందని. అండ్ నాకు లుక్ గురించి అడుగుతానైతే నేనైతే శారీ లేపాక్షి అండ్ మన గోదావరిలోనూ లేపాక్షి షాప్లో తీసుకున్నా. శారీస్ కలెక్షన్ బాగుంటుంది అక్కడ, మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇక్కడ నేను నెక్ సెట్ వేసుకున్నా చూసారా, ఆ నెక్ సెట్ వచ్చేసి మన గోదావరి కనిలోనే శ్రీ సాయి జ్యువెలర్స్ ఎదురుగా రుక్మిణి షాప్ ఉంటుంది, ఆ షాప్లో తీసుకున్నాం. అండ్ ఫంక్షన్ అంతా అయిపోయినాక మా సంస్కృతి అండ్ మా ఉద్విత వాళ్ళిద్దరు ఎక్కడికి పోయినా బెస్ట్ జోడి అని చెప్పొచ్చు. అండ్ మా లియా ఉన్న మా ఉద్విత వాళ్ళిద్దరు ఎనిమిస్ అని చెప్పొచ్చు. ఎప్పుడు చూసినా కొట్టుకుంటూనే ఉంటారు, ఎప్పుడు ఎట్లుంటారో తెలియదు. వీళ్ళిద్దరైతే మస్తు ఉంటారు. అండ్ అక్కడనైతే వాళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తున్నారు, చూడండి. అండ్ ఇది అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మేము నెక్స్ట్ డే మార్నింగే లేచేసి తొందర ఫ్రెష్ అప్ పోయి మా వదిన వాళ్ళతో బయలుదేరిపోయినాం గోదావరికానికి. ఎందుకు అంటే అక్కడే ఉండి ఒకరోజు ఏమంటారు ట్యాంక్ బండ్ అవన్నీ చూద్దామని అనుకున్నా, బట్ నిజంగా చెప్పాలంటే నాకు ఓపిక లేదు, ఫస్ట్ థింగ్ అది. అండ్ తిరుపతికి మొత్తం బ్యాగ్ ప్రిపేర్ చేసుకోవాలి, అసలు ఏం ప్రిపేర్ చేసుకోలేదు. ఇంకా బ్లౌజెస్ శారీస్ తీసుకున్నారు 2, ఆ బ్లౌజెస్ అన్నీ పెండింగ్లో ఉండిపోయినాయి. అత్తమ్మ బ్లౌజెస్ కుట్టించాలి, చాలా అంటే చాలా పని ఉంది. అండ్ తెలిసిందే కదా మీకు, ఒక తీర్థయాత్రకు వెళ్తే ఎట్లుంటుందో బ్యాగ్ అంతా సదరాలి. అండ్ అదంతా నా మీదనే ఉంటుంది కొంచెం. అండ్ ఇంటికి వచ్చి బ్యాగ్ చదువుకోవాలని చెప్పేసి అయితే తొందర వెళ్ళిపోయినాం, తొందర బయలుదేరినాం. ఇది అయితే రీజన్. అండ్ మధ్యలోనే అయితే పెట్రోల్ కొట్టించుకుంటాం కదా, అక్కడ మధ్యలోనే మా సంస్కృతి మా రిషిక్ మా అత్తమ్మ మా వదిన వాళ్ళ కార్లో పంపించేసి వీళ్ళిద్దరు మాతో పాటు వచ్చారు. అండ్ వీళ్ళిద్దరు రావడం ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు, ఎందుకంటే లిటరలీ మా ఉద్విత మస్తు ఎంజాయ్ చేసిందని చెప్పొచ్చు. అది కొంచెం కార్లో వెళ్తుంటే కొంచెం డల్గా ఫీల్ అవుతుంది ఎందుకో ఈ మధ్యన, కొంచెం ఎంజాయ్మెంట్ లేదు. అండ్ ఊక మొబైల్ వచ్చి కూర్చోబెడదామా అంటే కొంచెం అడిక్షన్ ఎక్కువ అవుతుంది
మొబైల్ ఎక్కువ అవుతుందని చెప్పేసి సైలెంట్గా ఉన్నా. అండ్ వీళ్ళు రావడం అయితే ప్లస్ పాయింట్ అయింది. మంచిగా మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మా సంస్కృతి అయితే లిటరల్ ఎంజాయ్ డ్యాన్స్ అయితే మస్తు చేస్తుందండి. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే చూడనుంటారు మీరు, మస్తు ఎంజాయ్ చేసింది. అండ్ మా ఉదిత కూడా చాలా ఎంజాయ్ చేసింది. కొంచెం ఏమంటారు, అది కూడా కొంచెం ఏదో స్టెప్ కనిపెట్టింది. ఈ భుజం పైకి ఎగిరేసుకుంటే ఏదో డ్యాన్స్ చేసింది. అండ్ డ్రెస్ విప్పిన అయితే తిట్టుకోకండి, అక్కడ ఉడకపోసినట్టు అవుతుందని చెప్పేసి మా ఉదిత మస్తు ఏడ్చింది. ఏసీ వేసుకున్నాం, బట్ ఎందుకు అంత ఏసీగా రాలేదు. సో అందుకని చెప్పేసి అది డ్రెస్ రిమూవ్ చేసి ఏమని ఏడ్చింది. రిమూవ్ చేసేసిన. అండ్ గైస్, నేను తిరుపతికి వెళ్తున్నా, మీ అందరికీ తెలిసిందే ఆ మ్యాటర్. సో నేను తిరుపతికి వెళ్ళే వ్లాగ్ కానీ అవన్నీ వ్లాగ్స్ చూడాలి అని అంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ బై బై గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. ఓకేనా, బై బై.